లైఫ్లో అందరూ ఒక్కసారైనా ఫంక్షన్కి వెళ్ళే ఉంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? ఫంక్షన్కి వెళ్ళాలి అనగానే అందరికీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు మా చెల్లికి మాత్రం బాధ వచ్చేస్తుంది. అమ్మా నేను రానమ్మా అంటే మళ్ళీ నీ ఒక్కరిదానికోసమే వంట చేయాలి, ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి రెడీ అవ్వు అంటదమ్మ. ఇంకా చేసేదేం లేక రెడీ అవ్వడానికి రెడీ అవుతాం. అబ్బాయిలకైతే ఒక ప్యాంటు చొక్కా వేసుకుంటే సరిపోద్ది, కానీ మా అమ్మాయిలకి డ్రెస్సు, దానికి మ్యాచింగ్ క్లిప్పులు, చెవిలీలు, గాజులు, గొలుసులు, కాటుక, బొట్టు, ఐలైనర్, ఇలా చాలా పెద్ద తతంగమే ఉంటుంది. ఏ డ్రెస్ వేసుకోవాలా అని డిసైడ్ అయ్యేసరికి సగం ఫంక్షన్ అయిపోద్ది. అమ్మని ఒక 100 సజెషన్లు అడిగిన తర్వాత అమ్మ వద్దు అన్న డ్రెస్నే లాస్ట్కి అమ్మని ఒప్పించి మరీ వేసుకుంటాం. అదేంటి అని అడగండి, అదంతే. ఫంక్షన్కి వెళ్ళాక చుట్టాలందరూ పలకరిస్తూ ఏం చదువుతున్నావు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అని మా చెల్లిని, నెక్స్ట్ ఏంటి అని నన్ను ఎక్కడ అడుగుతారో అని మెల్లగా తప్పించుకుంటూ తిరుగుతుండగా ఎవరో ఒక అంకుల్ వచ్చి, ఏమ్మా బాగున్నావా, నన్ను గుర్తుపట్టావా, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నిన్ను అని అడగగానే బాగున్నానండి అని కవర్ చేస్తే, నేను నీకేమవుతానో చెప్పుకో అని ఒక $1 మిలియన్ క్వశ్చన్ అడుగుతారు. మనకి మన క్లాస్ టీచర్ పేరే సరిగ్గా గుర్తుండదు. అలాంటిది ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఆయన నాకేమవుతారు అంటే ఏం చెప్తాను చెప్పండి? సైలెంట్గా స్మైల్ ఇచ్చి అంకుల్ అమ్మ పిలుస్తుంది, ఫోన్ చేసింది అని చెప్పి తప్పించుకుంటాం అనమాట. మెల్లగా భోజనాలు అయ్యేసరికి అమ్మ వెళ్దాం, అమ్మ డ్రెస్ చిరాగ్గా ఉంది, అమ్మ వెళ్దాం, అమ్మ ప్లీజ్ అమ్మ, అమ్మ వెళ్దాం అమ్మ, అమ్మ లేట్ అవుతుందమ్మా అని అమ్మ బుర్ర తింటే లాస్ట్కి అందరికీ బాయ్ చెప్పి అమ్మ వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే నైట్ డ్రెస్ మార్చుకొని ఫ్యాన్ కింద కూర్చుంటే అది ఫీలింగ్ ఉంటుంది చూడండి, అబ్బా ఆ ఫీలే వేరు. మీకు ఇలా ఫంక్షన్లో ఆక్వర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీ ఫంక్షన్ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.